వైసీపీ చాలా అండి. ఇది అంతా ఏదో బాణాలు ఒకదాని తర్వాత ఒకటి వచ్చి కూర్చున్నట్టుగా షాకుల పరంపరలాగా ఉంది వైసీపీకి. మీరు ఈరోజు చూస్తే ఇప్పుడు వస్తూ చూస్తే ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి వాళ్ళ బెయిల్ పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. మీరు కిందకి వెళ్ళి చూసుకోండి కావాలంటే అని చెప్పింది. కాకాని గోవర్ధన్ రెడ్డి పిటిషన్ను తిరస్కరించారు. అలాగే కడప మేయర్ ఆయన సురేష్ బాబు, అలాగే ఇంకొక ఆయనేమో ఇక్కడ మాచర్ల మున్సిపల్ చైర్మన్, వీళ్ళిద్దరిని తొలగించడానికి తెలుగుదేశం ప్రభుత్వం కొత్త ఐడియా ఏదో తీసుకొచ్చింది. సురేష్ బాబు తన కుటుంబ సభ్యులకు 33 లక్షల విలువైన కాంట్రాక్ట్ ఇప్పించారు, ఇది నిబంధనలకు విరుద్ధం అన్న దాంతో సావధాన భేద దండోపాయాలు చట్టోపాయాలు అన్నీ ఉంటాయి కదా, దాని కింద మాచర్ల ఆయనేమో వరుసగా సమావేశాలకు హాజరు కావడం లేదు అన్న దాని మీద ఆయన్ను. సో ఇలాంటి అనేక రూపాల్లో ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇంకా అంతకుముందున్న కేసులు కొనసాగుతూనే ఉన్నాయి. సో ఇలాంటి పరిస్థితుల్లో నిన్న మంత్రి కొల్లు రవీంద్ర ఎక్సైజ్ కదా, ఆయన మాట్లాడుతూ మద్యం కుంభకోణం నేరుగా జగన్ లబ్ధిదారు, ఇవన్నీ జగన్కే ముట్టాయి అని చాలా స్పష్టంగా ఆయన నిన్న ప్రకటించారు. కనీసం 99,000 కోట్లు అంటే 1,00,000 కోట్ల దాకా నేరుగా నగదు రూపంలో ఈ మద్యం కుంభకోణంలో చేతికి వచ్చాయి. ఈ డబ్బులన్నీ అక్కడికే వెళ్ళాయి. కాబట్టి మేము ఇప్పుడు ఇది ఇంకొక వైపున ఈడీ కూడా రంగప్రవేశం చేసింది, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. సిట్టుకు వాళ్ళ వివరాలు మాకు పంపించండి, మేము కేసులు వేస్తామని వాళ్ళు కూడా అడిగారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విషయానికి వస్తే ఆ పెద్దమంగళం ఆ మఠం భూములు అనుకుంటా, మఠం భూములు అవి 3.5 ఎకరాలు అయ్యాయని దాని మీద ఆయన మీద అది ప్రారంభించారు ప్రొసీడింగ్స్. సో ఈ విధంగా అన్ని వైపుల నుంచి కూడా ఒక చుట్టుముట్టుతున్న పరిస్థితి అయితే ఉంది. వల్లభనేని వంశీకి మొన్న ఆరోగ్యం బాగాలేదు, బెయిల్ వచ్చింది ప్రధానమైన కేసులో అనుకున్నా, ఇంకో కేసు కొనసాగుతుంది దాడి కేసు. ఇప్పుడు పీటీ వారెంట్, ప్రిజనర్ ఇన్ ట్రాన్సిషన్ వారెంట్ వచ్చింది. సో దీన్ని తేల్చే వరకు మళ్ళీ ఆయన విడుదల కావడం అనేది జరిగే పరిస్థితి ఉండదు. కాబట్టి వరుస కేసులు, వరుస దాడులు, వీటన్నిటితో ఒక ఉక్కిరి బిక్కిరి అవుతున్నటువంటి పరిస్థితి అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. రెండో వైపున రాజకీయంగా వాళ్ళ తరఫున ఎవరన్నా గట్టిగా మాట్లాడటం అంటే సరే, అంబటి రాంబాబు లాంటి వాళ్ళు మాట్లాడుతున్నారని వాళ్ళు మాట్లాడేది కూడా ఇది కక్ష సాధింపు, మమ్మల్ని కావాలని ఇరికిస్తున్నారు, మేము అధికారంలోకి వస్తాము, వచ్చి చూసుకుంటాం, అదే చెప్తున్నారు తప్ప లీగల్గా ఇవేం కాపాడలేవు కదా. పొలిటికల్ రిటారిక్ రాజకీయంగా ఉపయోగపడుతుంది కానీ చట్టపరంగా మటుకు అంతకంతకు ఒక దిగ్బంధనం, పద్మవ్యూహంలో చిక్కుకుపోతున్నట్టు మటుకు స్పష్టమవుతుంది. ఇది కూడా అంతే. కృష్ణమోహన్ రెడ్డి లేకపోతే ధనంజయ రెడ్డి కూడా మాకేం సంబంధం అంటున్నారు. ఇదివరకు చాలాసార్లు అంతే కదా, జరగలేదు జరిగింది అనే దానికంటే మాకేం సంబంధం అని, ఎవరికి సంబంధం, ఇప్పుడు నా పేరు చెప్పండి అని వీళ్ళు అడుగుతారు. సో ఇలా ఓ పెద్ద వలయంలాగా